నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ నుండి వేములవాడలో విస్తరణ పనులు షురు. రాజన్న ప్రత్యామ్నాయ దర్శనంపై పరిశీలన. దుబాయ్లో దమ్మన్నపేట నివాసి హత్య, కుటుంబ సభ్యులకు ప్రభుత్వమే పరామర్శ. మిద్దె తోటలతో ఆక్సిజన్, కరీంనగర్లో శ్రీనివాస్ దంపతుల ఆదర్శం. రాజ్యాంగ పరిరక్షణకు బస్సు జాథా, నగరంలో మహిళల ఘన స్వాగతం. జూన్ నెల నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, నిర్మాణ పనులపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు ఉన్నతాధికారులు. రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు వేములవాడలోని ఆలయాన్ని సందర్శించి పనులపై చర్చించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి సందర్శించి ఆలయ పునర్నిర్మాణ పనులపై చర్చించారు. ఈ సందర్భంగా శైలజ రామయ్యార్ మాట్లాడుతూ, అగమయ శాస్త్రం, వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం 76 కోట్ల అన్నదాన సత్రానికి 35 కోట్ల మంజూరు చేసిందని అన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధిలో సమాంతరంగా జరగాలనే లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు 47 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. అన్నదానం సత్రం నిర్మాణ పనులకు గాను టెండర్ పూర్తి చేస్తామని అన్నారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతి, ఆశీర్వాదం తీసుకుని ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనం కల్పించే స్థలాన్ని పరిశీలించారు. ఆలయ ఆవరణంలో కళ్యాణ మండపం, అభిషేక మండపం, కోడె కట్టుట, క్యూలైన్ తదితర ఆర్జిత సేవల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచన చేశారు. ఈ సమావేశంలో స్థపతి వల్లి నాయాగం, ఆర్కిటెక్ట్ సత్యనారాయణ, ఈవో వినోద్, ఈఈ రాజేష్, డిఈ రఘునందన్, ఆర్ఎన్బి సిఈ బిల్డింగ్స్ రాజేశ్వర రెడ్డి, ఆర్ఎన్బి సిఈ లింగారెడ్డి, ఆర్ఎన్బి సిఈ బి లక్ష్మణ్, జిల్లా ఈఈ వెంకటరమణయ్య, ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ, శరత్ శర్మ పాల్గొన్నారు. వేములవాడ దేవస్థానంతో మొదలు పెట్టిస్తున్నాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెల వచ్చి ఇక్కడ 78 కోట్లు ఉన్నటువంటి గుడి రెస్టోరేషన్కి వారు శాంక్షన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి మన గౌరవ వేములవాడ శాసనసభ్యులు వారు ఈరోజు మాతో పాటు డిపార్ట్మెంట్తో పాటు డీటెయిల్డ్ మీటింగ్ కండక్ట్ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆగమాల్ని, తర్వాత వాస్తుని మనము మైండ్లో పెట్టుకొని చేస్తున్నటువంటి పునర్నిర్మాణం ఎక్కడ కూడా ఇబ్బంది కార్యక్రమం లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము డిస్కషన్ చేసి మొదలు పెట్టబోతున్నాము. పరిసరాలను ఏ విధంగా అయితే ఈ 76 కోట్ల పైచిలతో టెండర్లు పెట్టి పిలువబడి విశాలంగా చేసేటువంటి వాటిని అన్నింటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించేది, రాజగోపురాలు ఎక్కడెక్కడ వస్తువులని చెప్పినటువంటి కూడా చూడడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమం పనులు జరిగే క్రమంలో భక్తులకు భీమేశ్వరాల్లో జరిపేటువంటి ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడ కూడా తాత్కాలికంగా ఏమేమి ఏర్పాటు చేయాలి, క్యూ లైన్లు, వసతి, అక్కడ అభిషేక మండపాలు, లేదంటే కళ్యాణ మండపాలు, లేకపోతే సత్యనారాయణ పూజలు చేసే వారికి ఎలాంటి పెద్దలతో కూడా చూసేటువంటి కార్యక్రమం, అక్కడ శంకర్ మఠలు ఉన్న స్థలాన్ని వాడుకోవాలని, అక్కడ వేద పాఠశాలలు ఉన్న స్థలాన్ని కూడా వాడుకోవాలని, ఇప్పుడు ఇక్కడ జనరేటర్ రూమ్ నుంచి కూడా నూతనంగా క్యూ లైన్లు వేసుకొని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా చూడాలని చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి రావడం జరిగింది. ఈ నెల ఆఖరి వారంలో శృంగేరి పీఠం వారి అనుమతులు పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత, వారి యొక్క శ్రీముఖం అందిన తర్వాత టెండర్ ప్రక్రియ ఆర్ఎన్బి శాఖ అధికారులు రావడం జరిగింది. అన్ని ఏర్పాట్లు వాళ్ళు కూడా సాంకేతిక పరంగా చేసి పెట్టుకున్నారు. శృంగేరి పీఠం అనుమతులు రాగానే ఆర్ఎన్బి వాళ్ళు బహుశా మొదటి వారంలో టెండర్లు పిలిస్తే టెండర్ ప్రక్రియ 15 రోజులు 21 రోజులు ఉంటుంది. ఆ తదుపరి వచ్చిన వాటితో జూన్ 15వ తేదీ అని ఒక టెంటేటివ్ డేట్ పెట్టుకున్నాం. జూన్ 15 తర్వాత పనులు ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నాం. అప్పటి నుంచి దర్శనాలు భీమేశ్వర ఆలయంలో జూన్లో 2వ వారం నుంచి 3వ వారం నుంచి పనులు ప్రారంభించాలని చెప్పిన ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్ దుబాయ్లో హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ తో పాటు నిర్మల్ జిల్లాకు చెందిన అష్టపు ప్రేమ్ సాగర్ అనే హత్యకు గురయ్యారు. పొట్టకుట్టి కోసం దుబాయ్ వెళ్లిన వీరిద్దరు దుబాయ్లోని ఆలిక్యూస్ ప్రాంతంలోని ఓ బేకరీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అక్కడ వీరితో పాటుగా పనిచేస్తున్న పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తి శ్రీనివాస్ విచక్షణారహితంగా నరికి హత్యకు పాల్పట్ల సమాచారం. మత విద్వేషంతోనే ఈ దారుణ ఘటన జరిగినట్లు దుబాయ్లో ఉన్న తెలంగాణ వాసులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు శ్రీనివాస్ ఏడాది క్రితమే దుబాయ్ వెళ్లగా మరో 4 నెలల్లో స్వగ్రామానికి రానున్న సమయంలో హత్యకు గురి కావడంతో తల్లి కన్నీటి పర్యంతమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి వచ్చేలా చూడాలని బంధువులు కోరుతున్నారు.
సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణ వాసులు పాకిస్తాన్ చెందిన వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురి కావడం బాధాకరమన్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని వీలైనంత తొందరగా స్వగ్రామానికి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇండియన్ ఎంబసీకి దృష్టికి తీసుకెళ్తామన్నారు. శ్రీనివాస్ కుమార్ చందుకు అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తామని, వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మండలం దమ్మన్నపేట గ్రామానికి సంబంధించిన స్వర్గం శ్రీనివాస్ జరిగిన సంఘటన అత్యంత బాధాకరం. ఏదైతే అక్కడ దుబాయ్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇరువారి మార్గాల మధ్య ఘర్షణ జరిగింది. వారు దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో స్వర్గం శ్రీనివాస్ చనిపోయిన విషయాన్ని బంధువులు చెప్పడం జరుగుతుంది. బయటి దేశానికి జీవనోపాధి కోసం వెళ్తున్నటువంటి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండే విధంగా ఈ జరిగిన సంఘటన విషయంలో తక్షణమే ఎంబసీతో సంబంధించిన అధికారులతో మాట్లాడి స్వర్గం శ్రీనివాస్ యొక్క డెడ్ బాడీని తొందరగా తీసుకొచ్చి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఏదైతే గల్ఫ్ దేశాలకు చనిపోయినటువంటి తక్షణం 5 లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ జరిగిన సంఘటన మీద కేంద్ర ప్రభుత్వానికి ఎంబసీకి కూడా ప్రభుత్వం ద్వారా ఉత్తరం రాసి ఆ జరిగిన సంఘటన ఏది, దేనివల్ల జరిగింది, దాని కారకులు ఎవరు, తక్షణమే కఠినమైన చర్యలు ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం ఆ దుబాయ్ దేశంలో ఉన్నటువంటి అక్కడ నిబంధనలకు అనుగుణంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మా వంతు బాధ్యత శాసనసభ్యుడిగా నిర్వర్తిస్తున్న విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేస్తున్నాం. దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాసు చనిపోవడం తెలిసింది. దీనికి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు రిస్క్ తీసుకొని బాడీని తొందరగా తెప్పేయాలని మా మనవి. 2 సంవత్సరాల నుంచి ఆయన పోతుండు. 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియాకి వస్తాడు, ఇంటికి వచ్చి వెళ్ళిపోతాడు. అక్కడ బ్రేకర్లో నిజామాబాద్ డిస్టిక్ అయినా ప్లస్ మా శ్రీనివాస్ అనే 2 వ్యక్తులు ఆయన కూడా వర్క్ చేసుకుంటుంటే వాడు గొడవల 2ని చంపడం అని చెప్పి సమాచారం. కోరుకున్నది ఒకటన్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బండి సంజయ్ గారిని, మా ఎమ్మెల్యే గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా బాడీని తొందరగా తెప్పాలని కోరుకుంటున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇంటి నమూనా రెడీ అవుతుంది. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణంలో 5 లక్షల ఖర్చుతో నమూనాను నిర్మిస్తున్నారు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు. 5 లక్షల్లో ఇంటి నిర్మాణాన్ని ఎలా నిర్మించుకోవచ్చో లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ ఇందిరమ్మ లబ్ధిదారులకు 3-4 దశల్లో నిధులు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ₹1,00,000 చొప్పున నిధులు ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. నా పేరు గంగాధర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ కార్పొరేషన్ ఇందిరమ్మ ఇండ్లు కరీంనగర్. ఇప్పుడు మనం ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన తర్వాత తక్కువ ఖర్చులో నిర్మించడం జరుగుతూ ఉంది. దానికి నిదర్శనంగా ఇక్కడ కలెక్టరేట్లో నమూనా గృహాన్ని మనము నిర్మించడం జరిగింది. అది ఖచ్చితంగా 5 లక్షల రూపాయల పూర్తి అవుతుంది. అది దానికి గాను మనకు 45 రోజుల నుంచి 50 రోజులు సమయం కూడా తక్కువ పడుతుంది. తక్కువ ఖర్చుతో నిర్మించుకోవడానికి ఇక్కడ మనము నిర్మించి చూపించడం జరుగుతూ ఉంది. లబ్ధిదారులు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే మేము వాళ్ళకి నిర్మించి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గృహ నిర్మాణాలు ఇప్పుడు బేస్మెంట్ లెవెల్లో కట్టుకున్న వారికి ₹1,00,000, గోడలు వేసిన వారికి ₹1,00,000, స్లాబ్ వేసిన వారికి 2 లక్షలు, పూర్తయిన తర్వాత ₹1,00,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. మిగతా లబ్ధిదారులు కూడా ఇప్పుడు మొదటి విడతగా 85 గృహాలు నిర్మించుకున్న వారికి ₹1,00,000 చొప్పున మొదటి విడతగా వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. కావున మిగతా లబ్ధిదారులు కూడా త్వరగా ఇల్లు నిర్మించుకుంటే వారికి కూడా డబ్బులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సేంద్రియ ఎరువు మిద్దె తోటల వల్ల పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం సిద్ధిస్తుంది. రసాయన ఎరువుల వినియోగం వల్ల అనేక అనారోగ్యాలు, అనర్థాలు వాటిల్లుతున్నాయి. నేలల్లో కాకుండా పట్టణాల్లోని భవనాలపై కూడా మిద్దె తోటలతో పండ్లు, కూరగాయలు, పూలు సాగు చేస్తున్నారు. వాతావరణ కాలుష్యం పెరిగిన నేపథ్యంలో ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు, చెట్లు అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కరీంనగర్లో శ్రీనివాస్, మంజుల దంపతులు మిద్దె తోటల ద్వారా ఆక్సిజన్ తో పాటు పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు. కరీంనగర్ 32వ డివిజన్ కోతిరాంపూర్లోని శ్రీనివాస్, మంజుల దంపతుల తమ ఇంటిని ఉద్యానవనంగా మార్చారు. సుమారు 65 రకాల మొక్కలు పెంచుతూ వారు ఆరోగ్యం పొందడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు. రసాయన ఎరువులు లేకుండా వాడకుండా స్వయంగా జీవామృతం తయారు చేసి మొక్కలకు అందిస్తున్నారు. శ్రీనివాస్ కు 3 అంతస్తుల భవనం నిర్మించుకున్నారు. ఇంటి పరిసరాలు, మేడలపై రకరకాల మొక్కలు పెంచుతున్నారు. ఫెలోడెండ్రాన్, మిస్ మెర్గిల్, మిర్చి, మెరుగోల్డ్, ఐకెపామ్,
పీస్ లిల్లీ, రబ్బర్ ప్లాంట్, అల్వేరా, లెమన్ గ్రాస్ ప్లాంట్, క్రిస్మస్ ట్రీ, బాంబు ప్లాంట్స్, చామంతి, మల్లి, రంగురంగుల మందారాల, గులాబీ, జాజి లాంటి పూల మొక్కలు పెంచుతున్నారు. మేడ స్థలంలో సమాంతరంగా సమతుల్యంగానే కాక లంబంగా పైకి తీగల పందిరి సహకారంతో సాగుకు కొత్త అడుగులు వేయిస్తున్నారు. రసాయన సాగు వల్ల అనేక పర్యవసనాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి సేంద్రియ సాగు ప్రత్యామ్నాయంగా మారింది. పట్టణాల్లో మిద్దె తోటలతో పండ్లు, కూరగాయలు, పూలు సాగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వేసవిలో 3 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు ఎలాంటి రసాయనాలు లేని పండ్లు, కూరగాయల్ని పొందవచ్చన్నారు. మిద్దె తోటల వల్ల నాణ్యమైన ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్ల మొక్కలకు ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా మంచి ఫల సహాయాన్ని పొందొచ్చు. రాబడికి కూడా అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న వారికి ఒక మంచి వ్యాపకంగా ఉంటుంది. ఆసక్తి కలిగించడానికి ఔత్సాహికులకు ప్రోత్సహిస్తున్నారు కోతిరాంపూర్కు చెందిన శ్రీనివాస్. సామాజిక మాధ్యమాల ద్వారాను, క్షేత్రస్థాయి అవగాహన సదస్సుల ద్వారాను ప్రచారం కల్పిస్తూ సందేహాలకు నివృత్తి చేస్తారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. మేము కరీంనగర్లోని కోతిరాంపూర్ 32 డివిజన్లో ఉంటాం. మాకు మిద్దె తోటలు అంటే చాలా ఇష్టం. ఒక 10-12 సంవత్సరాల నుంచి ఈ మిద్దె తోటల గురించి చాలామందికి అవగాహన ఇస్తున్నాను. నేను కూడా గార్డెనింగ్ చేస్తాను. చాలా ఇళ్ళల్లో ఇప్పటికీ చేశాను. మంచి మంచి ప్లాంట్స్ పెడతాను సార్. ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవన్నీ అరికెపాం, మిర్చి గోల్డ్, పీస్ లిల్లీ, మల్లె, ఇవన్నీ కనకాంబరాలు కూడా పెడతాను. రబ్బర్ ప్లాంట్లు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు పొల్యూషన్ బాగా అవుతుంది కదా సార్. పొల్యూషన్ వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా, అందుకనే ఇవన్నీ ప్లాంట్స్ పెడుతున్నా. ఈ నిమ్మగడ్డి కూడా సార్, నిమ్మగడ్డి ప్లస్ అలోవేరా చెట్లు, ఇవి దోమలు రాకుండా, ఈగలు రాకుండా బాగుంటుంది సార్. ఇంకా రేడియేషన్ ప్లాంట్లు కూడా ఇంట్లో కూడా ఇండోర్ ప్లాంట్లు కూడా పెట్టినా సార్. నా దగ్గర దాదాపుగా ఇప్పుడు 60 నుంచి 65 రకాల మొక్కలు ఉన్నాయి సార్. వీటిని వారానికి ఒకసారి మంచిగా కేర్ తీసుకుంటాం. నేను, నా భార్య మంజుల ఇద్దరం మంచి పెంచడం మాకు చాలా ఇష్టం. మేము అన్ని రకాల మొక్కలు ఇక్కడ పెంచుకుంటాము. వారానికి ఒకసారి వాటికి మంచి మెయింటెనెన్స్ చేసుకుంటాము ఇద్దరం కలిసి. ఇద్దరం కలిసి మంచిగా సపోర్ట్గా ఇద్దరం చేసుకుంటాం మంచిగా. ఎలిఫెంట్ యామ్, ఇదేమో యాక్ ప్లాంట్, ఇవన్నీ ఇంకా ఉండే చాలా ఇంకా పెంచాలని కూడా ఇంట్రెస్ట్ బాగుంది. సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షాకాలం వచ్చిందంటే ఇంకా వేరే చెట్లు, కొత్త రకాల చెట్లు పెట్టాలని చెప్పి ఆలోచన ఉంది. ఈరోజు పొద్దుట కమిషనర్ గారు కూడా వచ్చారు. అన్ని మిద్దె తోటలన్నీ చూసారు. ఒక 10-20 చూసి దాంట్లో మాది బాగుందని చెప్పేసి మాకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. బాగుంది, మంచి నీట్నెస్, గ్రీనరీ మంచిగా ఉందని చెప్పేసి స్వచ్ఛత సర్టిఫికెట్ అని చెప్పేసి ఇచ్చారు. సన్మానం చేయడం కూడా జరిగింది. చెట్లు ఇంత పచ్చగా ఉండడానికి కారణం కోకోపీటు, వరన్ కంపోస్టు ఇవన్నీ వేసి మా ఆయన మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తారు కాబట్టి మిగిలిన వేస్టేజ్ కూరగాయలను కూడా అన్నీ తీసుకొస్తాడు. వేరే దగ్గర నుంచి కూడా చాపత్త అవి ఇవన్నీ కిచెన్కి సంబంధించినవి అన్నీ తీసుకొచ్చాను కాబట్టి మేము అన్నీ ఇక్కడ తయారు చేసుకొని అవన్నీ కూరగాయలకు అవన్నీ ఇది చేసి కాంపోస్ట్ ఇవన్నీ ఈ చెట్లకి ఇవన్నీ వేస్తాం అన్నట్టు. హౌస్ వైఫే, చెట్లనే చూసుకుంటూ ఉంటాం. మా ఆయన మార్కెట్, కూరగాయల మార్కెట్, ఆయన వెజిటేబుల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పర్యావరణ పరిరక్షణకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్ లాంటివి అందుబాటులోకి వచ్చాయి. భూమిలో సారాన్ని పెంచేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం పలు సూచనలు ఇస్తున్నారు. మహిళా హక్కుల పరిరక్షణ సాధనే లక్ష్యంగా అంబేద్కర్ పూలే ఆశయ సాధన దిశగా యాత్ర కొనసాగిస్తున్నట్టు తెలిపారు ఐద్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి. ఐద్వ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర ఈ రోజు హన్మకొండ, హుజురాబాద్ మీదుగా కరీంనగర్ కు చేరుకుంది. నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం సభలో ఆమె మాట్లాడుతూ మహనీయుల ఆశయాల సాధన కోసం, మహిళా హక్కుల పరిరక్షణ సాధన కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఈ యాత్రకు సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు గుడికందులు సత్యం, రైతు సంఘం అధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సాగర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తిరుపతి, నరేష్ పటేల్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, రాష్ట్ర సహాయక కార్యదర్శులు ఆశలత, నల్లిగంటి రత్నమాల, జిల్లా ప్రధాన కార్యదర్శి కోనెట్టి నాగమణి, ఉపాధ్యక్షురాలు ద్యావ అన్నపూర్ణ, పాండ్రల దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. పూలే అంబేద్కర్ యాదిలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు మొదలయ్యి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఈ యాత్ర ముగింపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగపరంగా అట్లాగే అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి హక్కులు సాధించుకుంటే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కావచ్చు, వివిధ విభాగాలు కావచ్చు, కానీ ఆ హక్కులన్నిటిని కూడా ఇలా అరించి వేసే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. ఈ హక్కులను అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతన చట్టం సాధించుకున్నాం,
గృహహింస వ్యతిరేక చట్టాన్ని సాధించుకున్నాం, బాల్య వివాహాల వ్యతిరేక చట్టం సాధించుకున్నాం, నిర్భయ చట్టాన్ని సాధించుకున్నాం. అనేక సంవత్సరాలు పోరాటం చేసి 33% రిజర్వేషన్ పార్లమెంట్లో చట్టం అయింది. అట్లా ఈ రకంగా కరీంనగర్ అశోక్ నగర్ లోని వాసవి కన్యక పరమేశ్వర దేవి ఆలయంలో సంకట చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు చిట్టుమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ శ్రీకర ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 19న శనివారం ఆలయ కళ్యాణ మండపంలో ఆర్థో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జై గణేష్. ఈ రోజు సంకటార చతుర్థిని పురస్కరించుకొని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ గారు మరి అత్యంత వైభవంగా గణపతి భగవాని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు అధిక సంఖ్య లోపల మహిళలు పూజా కార్యక్రమం లోపల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజా అనంతరం దాదాపు 1000 మంది భక్తులకు మహాప్రసాదం అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఆలయ ట్రస్ట్ తరఫున చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్న ఉద్దేశంతో వాసవి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మా గౌరవ ఆలయ డైరెక్టర్ పల్లెర్ల శ్రీనివాస్ గారి పర్యవేక్షణ లోపల శ్రీకర హాస్పిటల్ హైదరాబాద్ వారి చేత శనివారం 19వ తారీఖు ఉదయం 10 గంటలకు మా ఆలయ ప్రాంగణం లోపల కళ్యాణ మండపం యందు ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని హైదరాబాద్ నుండి ఒక 6 ఆర్థోపెడిక్ డాక్టర్స్ వస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉచితంగా చూసి మందులు కూడా వీలైనంత ఉచితంగా పంపిణీ చేసే విధంగా కార్యక్రమాలను చేపట్టినాము. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు పారిశుద్ధ్య కార్మికులు. ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడారు. కార్మికుల పెండింగ్ వేతనాలను డిఎంఈ విడుదల చేసిన స్థానిక అధికారులు కమిషన్ నేపంతో కార్మికులకు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మికుల వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పి అరుణ్, టి కలవతి, నాయకులు సుమన్, మహేష్, మౌనిక, రాజయ్య, రజిత, అరుణ కార్మికులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, ప్లంబర్స్ కి గత 3 నెలలుగా జీతాలు రావడం లేదు. పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి గుర్తింపు కార్డులు, 2 జతల బట్టలు, పిఎఫ్, పిఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి గత 15-20 రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తే వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చి మీకు 72 గంటలలో జీతాలు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. డిఎంఈ గారు, హైదరాబాద్ డిఎంఈ గారు వీరారెడ్డి గారు వాళ్ళ హామీ మేరకు మేము సమ్మె విరమించాం. 72 గంటలు కాదు, 15 వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దాని ఫలితంగానే మళ్లీ ఈ రోజు కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి ఈ రోజు హాస్పిటల్ ముంగట సమ్మె చేయడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. మేము గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. డిఎంఈ గారు 3 కోట్ల రూపాయల చెక్ కూడా విడుదల చేశారు. కానీ ఈ నెల 19న హైదరాబాద్ ఎంఐఎం జాతీయ కార్యాలయం దారుసలం గ్రౌండ్ లో నిరసన సభకు భారీగా తరలి రావాలని కోరారు. ఆ పార్టీ నగర అధ్యక్షులు గులాం మహమ్మద్ హుస్సేన్. నగరంలోని ఎంఐఎం ఆఫీసులో ఆయన మాట్లాడారు. బక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జాతీయ అధ్యక్షుడు మౌలానా ఖాళీ సైఫుల్లా రహమానీ అధ్యక్షత వహిస్తారన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి దాదాపు 500 వాహనాల్లో 3000 మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. तमाम उम्मत मुस्लिमा से अपील है कि कल में परसों यानी कि हफ्ते के दिन 19 तारीख बाद नमाज मगरिब को दारुसलाम हैदराबाद में मुस्लिम पर्सनल लॉ बोर्ड के तहत जो प्रोग्राम मनाया जा रहा है, वक्त अमेंडमेंट बिल के ख़िलाफ़ में जो प्रोटेस्ट कर रहे, उस प्रोग्राम को कामयाब करने के लिए तमाम उम्मत मुस्लिमा से अपील है कि इस प्रोग्राम को कामयाब పోషణ పక్షోత్సవాల భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ మల్కాపూర్ అంగన్వాడీ సెంటర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పరీక్షలు చేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ మాట్లాడుతూ చిన్నారుని అంగన్వాడీ సెంటర్లకు పంపించాలని, పిల్లలకు పౌష్టికాహారంతో పాటు చదువు నేర్పిస్తామన్నారు. గర్భిణులు, బాలింతలు ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, కిచిడి వంటి పెట్టాలని, పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎస్ అరుణ, ఏఎన్ఎం అరుణ, సరస్వతి, బీఓఏలు సరిత, అనుష, జ్యోతి, అంగన్వాడీ టీచర్స్ హేమలత, లావణ్య, సుష్మా పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.
జూన్ నుండి వేములవాడలో విస్తరణ పనులు షురు. రాజన్న ప్రత్యామ్నాయ దర్శనంపై పరిశీలన. దుబాయ్లో దమ్మన్నపేట నివాసి హత్య. కుటుంబ సభ్యులకు ప్రభుత్వమే పరామర్శ. మిద్దె తోటలతో ఆక్సిజన్. కరీంనగర్లో శ్రీనివాస్ దంపతుల ఆదర్శం. రాజ్యాంగ పరిరక్షణకు బస్సు జాథా. నగరంలో మహిళల ఘన స్వాగతం.